ఏందా వార్త అంటే చిక్కుల్లో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జిపై భూ వివాదం, తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారా, నిబంధనలకు విరుద్ధంగా భూమి కొనుగోలు అమెరికా పౌరసత్వం నుండి ఎలా చేస్తారు, భూ కొనుగోలుపై హైకోర్టులో వ్యక్తి పిటిషన్, ఇక నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం జూన్ 19లోపు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు. కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వివరిస్తున్న ఝాన్సీ రెడ్డి ఆమె భర్త రాజేందర్ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద భూమి కొనుగోలుకు సంబంధించిన ఒక కేసులో భాగంగా న్యాయస్థానం గురువారం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీ రెడ్డి దంపతులు 2017లో సుమారు 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు శంకుస్థాపన చేయడంతో ఈ భూ వ్యవహారం వెలుగులోకి వచ్చిందట. సో పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్వి రెడ్డి వాళ్ళ అత్తగారు ఝాన్సీ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ రెడ్డికి టికెట్ ఇవ్వాలి, ఝాన్సీ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తే ఆమె విదేశీ పౌరసత్వం ఉన్నది, ఆమెకు భారతదేశంలో భారతీయురాలుగా గుర్తింపు లేదు, ఆమె విదేశీ పౌరసత్వం ఉన్నది, ఆమె మరి ఇక్కడ పోటీ చేయడానికి అర్హత లేదు అన్నటువంటి నేపథ్యంలో ఇక సెకండ్ ఆప్షన్ ఏందని చివరి దశలో ఆమె కోడల్ని యశస్వి రెడ్డిని బరిలోకి దించింది. అనుకున్న రీతిలోనే మంచి మెజారిటీతో ఆమె విజయం సాధించింది. బట్ ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో అత్తాకోడల మధ్య పంచాయతీ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంటే ఇదంతా పక్కన పెడితే ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి మరొక అంశం తెర మీదకి వచ్చింది. మరొకసారి చిక్కుల్లో ఝాన్సీ రెడ్డి దంపతులు ఉన్నటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. ఏందా వార్త అంటే 2017లో మరి ఝాన్సీ రెడ్డి భర్త మరి తొర్రూరు మండలం దగ్గర ఒక ఊరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీ రెడ్డి దంపతులు 2010లో 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారట. ఇలా కొంటే తప్పలేదు, కానీ విదేశీ పౌరసత్వం ఉన్నటువంటి మరి ఝాన్సీ రెడ్డి దంపతులు వ్యవసాయ భూమిని ఎట్లా కొన్నారు అంటే లెక్క ప్రకారం వ్యవసాయ భూమిని కొనాలంటే విదేశీ పౌరసత్వం ఉంటే కొనలేం, స్వదేశీ పౌరసత్వం ఉన్నోళ్ళు మరి వ్యవసాయ భూమిని కొనొచ్చంట. కానీ విదేశీ పౌరులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు మరి భారత్లో వ్యవసాయ ల్యాండ్ కొనే హక్కు, రూల్స్, రెగ్యులేషన్స్ లేవనేటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఈ 75 ఎకరాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేద్దాం అనుకున్నట్టు. అక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేద్దాం అనుకున్నటువంటి నేపథ్యంలో అసలు కథ బయటపడి ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేస్తే మరి కోర్టు దీని మీద వివరణ ఇవ్వాలని జూన్ 19లోపు గడువిచ్చింది. ఝాన్సీ రెడ్డికి ఆయనకి జూన్ 19లోపు మరి విదేశీ పౌరసత్వం ఉన్న మీరు ఇక్కడ ల్యాండ్ ఎట్లా కొన్నారు, కొన్న ల్యాండ్లో స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా పెడదామనుకున్నారు, అసలు ఈ కథ ఏంది, కార్ఖానా ఏంది అనేటువంటి పూర్తి డేటాను మరి జూన్ 19లోపు మీరు వివరణ ఇవ్వాలని ఒక షోకాజ్ నోటీస్ ఝాన్సీ రెడ్డికి ఇచ్చారు. కాబట్టి మరి ఝాన్సీ రెడ్డి ఈ వివాదం నుంచి బయట పడదా కోర్టులో ఏం తీర్పు ఉండబోతుంది అనేది సస్పెన్షన్గా నెలకొన్నది.